హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. మార్నింగ్ నుంచి ఈరోజు వీడియో ఎందుకు ఆన్ చేయలేదు అంటే బజ్జి వద్దన్నది. తను రెడీ అవుతుంది. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే నిన్న చెప్పినాం కదా ఖైరతాబాద్ వెళ్దాం అనుకుంటున్నామని. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ వెళ్దామని తయారవుతున్నాం. సో అది వీడియో తీద్దామని ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాం. అండ్ బజ్జి అయితే రెడీ అవుతుంది. నేను రెడీ అయ్యి కూర్చున్నా. అక్కడ ఖైరతాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూపిద్దాం ఏమన్నా ఉంటాయి కదా. నాకు తెలిసి ఈరోజు 7th డే కదా, సెవెంత్ డే కాబట్టి ఈరోజు కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. మహాగణాధిపతి యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినాడు. వేసుకున్నాము ఫోన్స్, టైం కూడా చూడట్లే, తిరుగుతున్నాం మంచిగా. తాగేసాను అది, ఇంకా టైం ఉంది నాకు. స్వీట్ లెమన్ వాటర్. ఇక కొన్ని జోకులు జరుగుతాయి మాకైతే. ఓకే గైస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. టైం వచ్చేసి 10 అవుతుంది. అండ్ అబ్బా ఎంతమంది ఉన్నారంటే చాలా క్రౌడ్ ఉండే. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పోయే టైంకి ఇంతమంది ఉంటారా లేదని ఒక డౌట్ ఉండే, కానీ ఎంతమంది వచ్చిర్రో అసలు. అందులో బర్రెని ఇచ్చుకుపోయినాం ఇద్దరం. ఇట్లా చేతులు గట్టిగా పట్టుకొని పోయినాం. మిస్ అయినామా, ఫోన్లు అన్ని బ్యాగులు ఉన్నాయి. ఒకరు మిస్ అయితే అవుట్గా ఒక చిన్న బ్యాగ్ తీసుకుపోయినాము. దాంట్లో అంతా వేసేసుకున్నాం. స్కార్ఫ్ లో ఇంకా మొబైల్, గోప్రో బాటిల్ అదంతా. అండ్ నేను మంచిగా ఫ్రెష్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. నువ్వు ఫ్రెష్ ఎంతసేపు అవుతావు? ఇప్పుడు మంచి కాఫీ తాగుతాం. ఇప్పుడు హెడేక్ వస్తుంది ఎందుకంటే ఆ సౌండ్స్, ఆ జనాలు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు మాత్రం సూపర్ ఉన్నాడండి అసలు. మీకు విషయం తెలుసా, మేము అక్కడికి వెళ్ళిన తర్వాతనే అక్కడ జస్ట్ ఇంకో 5 నిమిషాలు వినాయకుడి దగ్గర చేరుకుంటామనే లోపు హారతి ఇచ్చిర్రు. అవును, మేము వెళ్ళే టైంకి బరాబరు హారతి ఇచ్చారు. అండ్ ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా, తెలిసిందే కదా, కొత్త ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడు ఫేమస్ కదా. సో ఆ వినాయకుడి నుంచి ముందుకు వస్తున్నాం. ఇంకొక వినాయకుడు మేమైతే స్టంట్ ఎంత పెద్దగా సెటప్ వేసిరంటే కదా, మంచిగా మండపమేనది.
వినాయకుని మండపం లాగా ఉంది. ఎంత సూపర్ ఉందంటే మేము క్లిప్స్ యాడ్ చేస్తాం చూడండి. అసలు 2 కళ్ళు జాలట్లే మాకైతే అంత పెద్ద పెద్ద వినాయకుని చూసేసరికి కదా. అసలు వట్టిగా ఇంత లేట్ వెళ్ళినామేమో అనిపిస్తుంది. అసలు ఫస్టే పోదాం అనుకుంటాం కానీ బాగా క్రౌడ్ ఉంటుంది, మనం అందులో వెళ్ళలేము. ఈ రోజే చెమటలు పట్టేసినాయి. ఈరోజు 7th డే అయినా కూడా చెమటలు పట్టేసినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు రేపు అంటే 11 డేస్కి తీస్తారు కదా వినాయకుడిని. సండే రోజు కూడా కొన్ని 9 డేస్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వినాయకులు తీసేస్తారు. అందుకనేసి అప్పుడు బాగా క్రౌడ్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది అనేసి ఈ రోజు వెళ్ళినాం. కానీ నిజంగా మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఎంత మంచిగా ఉన్నాడంటే వినాయకుడు చెప్పొద్దు. మనం ఈ కింద ఉంటే మీరు ఇట్లా చూడాలి, మనం అంత మంచిగా ఉండే. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ దగ్గర నుంచి చూసినాం మనం వినాయకుడిని కదా బిట్టు. లాస్ట్ ఇయర్ కొంచెం దూరం నుంచి ఉండే, ఈ రోజు అయితే ముందు నుంచి వెళ్ళినాం. వీడియో తీసుకుందామంటే అక్కడ ఉన్న సెక్యూరిటీగా చాలా మంది ఉన్నారు కదా, సో వీడియో ఆపేసేయండి, తొందరగా వెళ్ళండి అనేసరికి ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. కానీ ఈ రోజు అయితే మంచిగా అనిపించింది. ఏమంటావు? ఇటురారా నా తలకాయ దగ్గర కొంచెం ముందే వెళ్ళంటే ఈ 7th డేకైనా కూడా అక్కడ ఉన్న క్రౌడ్కి అసలు నాకు అసలు పిచ్చిలేసింది. అండ్ మేము బ్రెయిన్ ఏం పని చేయలేదు నాకైతే. మేము రిటర్న్ వస్తున్నాం, అయినా కూడా ఇంకా కొందరు వెళ్తున్నారు దర్శనానికి. అక్కడ నుంచి 9కి ఏమో రిటర్న్ అయినాం అనుకుంటా. సో ఆ ట్రాఫిక్ అదంతా క్యాబ్ కొంచెం దూరం ఉండే, వెతుక్కుంటూ వచ్చేసరికి అయితే లేట్ అయింది. ఆయన కూడా అందరు ఇంకా వినాయకుని దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడే మంచిగా తినేసినాం, పప్పు అండ్ మిరపకాయ పచ్చడి మంచిగా తినేసినాము. అండ్ ఇప్పుడు టైం 11 అవుతుందండి. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయినా, చిన్న అయితే ఫ్రెష్ అవ్వలేదు, మంచిగా రైస్ పెట్టేసింది అప్పుడే. అంటే ఇవాళ అంటే కొంచెం వేడిగా తిందామని చెప్పేసి, వచ్చిన తర్వాత పెట్టుకుందామని చెప్పేసి వెయిట్ చేసి మంచిగా వచ్చిన తర్వాత వేడన్నం తినేసినాము. నేనైతే నువ్వు ఫ్రెష్ కావా? నేనా ఫ్రెష్గా అన్నారా? అయితే నాకు ఈరోజు మంచి వైబ్ ఉంది. ఈరోజు ఎందుకు మొత్తం దేవుళ్ళు గణపతి గాయస్ మీరు నమ్ముతారా, మనకి ఇదే అవుతుంది ఇక 2-3 డేస్ నుంచి ఇదే అవుతుంది. నిన్న 5th డే, మొన్న 5th డే నిమజ్జనం అయిపోయింది ఇక్కడ పక్క లైన్లో. అండ్ ఈ పక్క లైన్లో ఇవాళ నిమజ్జనం అయింది. అవన్నీ మన నిమజ్జనం అవుతున్నాయి, అవన్నీ మన ఇంటి ముందు నుంచే. అదే రోడ్ మరి అదే పోతాయి, మెయిన్ రోడ్ అట్లా ఉంది కాబట్టి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. సాంగ్స్ వినపడుతున్నాయి కానీ జస్ట్ రోజు అయ్యేలా అని అనుకున్నాం. కానీ వాళ్ళ నిమజ్జనం ఉంది, వెళ్తున్నారు ఆల్రెడీ. అది పక్కన పెడితే ఈ పక్కన స్ట్రీట్ వాళ్ళు ఏం డ్యాన్స్ చేస్తున్నారండి బాబు. బతుకమ్మ సాంగ్స్, డీజే సాంగ్స్, ఆఖరికి నాన్ స్టాప్. అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా అక్కడ జనాలు నడుస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ రోడ్ మీద మొత్తం బతుకమ్మ సాంగ్స్ మోతనే ఉన్నాయి, జనాలు తిరుగుతున్నారు ఇప్పుడు కూడా. సో అండ్ ఇవాళ ఖైరతాబాద్లో సూపర్ ఉన్నది. అంటే లాస్ట్ ఏమో వినాయకుడిని మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అంత దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఈసారి అనుకోకుండా దగ్గరికి వెళ్ళినాము. జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాం అన్నట్టు. మొత్తం తను తీరే చూసినాము. నాన్ స్టాప్ 2.5 hours తిరుగుతూనే ఉన్నామండి. ఫస్ట్ అయినా కూడా ఏమంటారు, ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవే షాప్స్ ఉండేసరికి సరేలే వెళ్ళిపోదాం, బాగా టైం అవుతుంది. చిన్న మినీ షాపింగ్స్ అయితే చేసినాం. మాకు ఎందుకు అంటే ఎక్కడైనా మీరు ఎంతమంది మాతోని కనెక్ట్ అవుతారు చెప్పండి. ఎక్కడికైనా మన గర్ల్స్ ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మనకు రిలేటెడ్గా కొన్ని థింగ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళి. సో ఇవాళ కూడా అట్లనే జరిగింది అన్నట్టు. కొంచెం చిన్న షాపింగ్ అయితే చేసినాము. అవన్నీ అట్లనే పెట్టేస్తున్నాయి పక్కకి. బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం అండి. రేపు మంచి బ్లాగ్లో కలుద్దాం. ఓకే, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్.